హలో అండి, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఐవీఎఫ్. మీ ఏజ్ తక్కువగా ఉంది, పెళ్ళే ఎక్కువ సంవత్సరాలు అవ్వట్లేదు అని అంటే ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ వెయిట్ ఎలా ఉంది, అడిక్వేట్గా స్లీప్ ఉందా, స్ట్రెస్ ఎలా ఉంది, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తున్నారా, హెల్దీ డైట్ తీసుకుంటున్నారా గమనించుకోండి. మీకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా, ఓవులేషన్ ప్రాపర్గా అవుతుంది అని అంటే పీరియడ్ వచ్చిన 10th డే నుంచి 20th డే మటుకి ఆల్టర్నేట్ డేస్ కలిసి ఉండండి. ఇలా ఒక 6 months ట్రై చేసినా రాలేదు అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర కన్సల్ట్ అయ్యి మీ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, యూట్రస్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉంది, స్పర్మ్ ఎలా ఉంది చెక్ చేసుకొని ఒక 3 cycles న్యాచురల్గా ట్రై చేయండి, ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకుంటూ. అప్పటికి కూడా రాలేదు అని అంటే ఒక 3 cycles ఐయుఐ చేసుకోండి. అప్పటికి కూడా అవ్వట్లేదు, ఎగ్ రిజర్వ్ బాగా తక్కువ ఉంది, ట్యూబ్స్ బ్లాక్ ఉంది, ఎండోమెట్రియల్ ఇష్యూస్ ఉంది, 3 times ఐయుఐ చేసుకున్నా రావట్లేదు, ఇలాంటి వాళ్ళకి స్పర్మ్స్ చాలా వీక్ ఉంది, ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఐవీఎఫ్ అవసరం పడుతుంది. థ్యాంక్ యూ. లో టెస్టోస్టెరాన్ ఉన్న మగవాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే హార్మోన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా ఏంటి, మగవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. సో యూజువలీ మనకి టెస్టోస్టెరాన్ అనేది టెస్టిస్ లోపల ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందన్నమాట. దీనికి మెయిన్గా కొన్ని వైటమిన్స్ అనేది అండ్ మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి వచ్చేసి మెయిన్గా జింక్, వైటమిన్ డి అండ్ మెగ్నీషియం అండ్ అలాగే కూడా కొలెస్ట్రాల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ టెస్టోస్టెరాన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్లనే స్పర్మ్ ప్రొడక్షన్ అంటే కణాల ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సపోజ్ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది, కౌంట్ కూడా డ్రాప్ అవుతుంది అండ్ అలాగే ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. అండ్ అలాగే టెస్టోస్టెరాన్ మెయిన్గా మగవారిలో మజిల్ మాస్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే కూడా పెనిస్ ఎరెక్షన్కి కూడా టెస్టోస్టెరాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే కూడా లైక్ టు మెయింటైన్ సెక్చువల్ డ్రైవ్కి కూడా టెస్టోస్టెరాన్ అనేది చాలా ఇంపార్టెంట్. మేల్ ఇన్ఫర్టిలిటీ, మగవాళ్ళకి వచ్చిన ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతాను. సో జనరల్గా ఇప్పుడు దీనికి ముందు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అన్నాకనే ఫీమేల్స్ అంటే లేడీస్ని చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు లేడీస్ అండ్ మేల్స్ ఈక్వల్గా రీజన్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో మేల్స్కి దేనివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వర్క్ ఫ్రమ్ హోమ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ నడవడం లేదు, ఇంటి నుంచే పని చేస్తున్నారు. అండ్ దెన్ ఫుడ్ ప్యాటర్న్ కూడా చూస్తే హెల్తీగా తీసుకోవట్లేదు, జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు. అండ్ దెన్ వెయిట్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదు. దెన్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇది కన్జ్యూమ్ చేసిన వాళ్ళకు కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తుంది. అండ్ దెన్ స్ట్రెస్, అండ్ దెన్ స్లీప్, సరిగా నిద్రపోలేదు అన్నాక కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట. అండ్ దెన్ మీకు ఏదైనా హార్మోన్ ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్, ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. షుగర్, బీపీ, కిడ్నీ ప్రాబ్లం అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా కొంచెం ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వల్ల కూడా కౌంట్, మార్ఫాలజీ అదంటే తక్కువ ఉంటుంది అనమాట. మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ యూస్ఫుల్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేసినప్పుడు ఈ కౌన్సిలింగ్ అనేది మనకి ఐవీఎఫ్లో ఎందుకు ఇంపార్టెంట్, అది కపుల్కి ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒక కపుల్ ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నప్పుడు ఈ ఐవీఎఫ్ అనేది నాట్ జస్ట్ ఏ ట్రీట్మెంట్, ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ టు దేర్ పేరెంట్హుడ్. సో ఈ కౌన్సిలింగ్లో మెయిన్గా మనం ఫస్ట్ కపుల్కి వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది, వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటాయి, సో వాళ్ళకి ఎందులో ప్రాబ్లం ఉంది, ఏదర్ ఎగ్లో ప్రాబ్లం ఉందా లేదంటే స్పర్మ్లో ప్రాబ్లం ఉందా, అసలు ఈ ట్రీట్మెంట్ అనేది మనం ఎందుకు అడ్వైస్ చేస్తున్నాము, ఈ ట్రీట్మెంట్ చేశాక మనకి ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి, ఎన్ని డేస్ ట్రీట్మెంట్కి పడుతుంది. సో ఇదంతా మనం ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఫస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో దట్ ఎమోషనల్గా, మెంటల్గా కపుల్ ఈ ట్రీట్మెంట్కి ప్రిపేర్డ్గా ఉండడానికి. సో వాళ్ళు ఫినాన్షియల్గా కూడా దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని తెలుసుకోవడం వల్ల వాళ్ళు ట్రీట్మెంట్కి ప్లాన్గా ఉండడానికి అది చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. విటమిన్ డి అండ్ ఇన్ఫర్టిలిటీకి రిలేషన్ ఉందా? విటమిన్ డి తక్కువ ఉంటే ఏఎంహెచ్ తగ్గుతుందా? అండ్ విటమిన్ డి తగ్గితే ఎగ్ క్వాలిటీ తగ్గుతుందా? సో విటమిన్ డి అనేది మన బాడీలో మేల్స్లో అయినా సరే అండి, ఫీమేల్స్లో అయినా సరే సెక్స్ హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. లో ఎగ్ క్వాలిటీ, సో ఎగ్ క్వాలిటీ కొంచెం లో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ హార్మోన్స్ని ఇది రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి. ఇంకోటి ఓవ్యులేషన్ పైన కూడా ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ ఇన్ మెన్లో మాట్లాడుకుంటే ఫర్టిలిటీ రిలేటెడ్ స్పర్మ్ కౌంట్, స్పర్మ్ హెల్త్, ఓవరాల్గా స్పర్మ్ హెల్త్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగా స్పర్మ్ హెల్త్తో పాటు అండ్ జనరలైజ్డ్ బాడీలో కూడా ఫెటీగ్ కానీ, వీక్నెస్ కానీ, పర్ఫార్మెన్స్ ఇంపైర్ అవ్వటము ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు, ఇవన్నీ కూడా
ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్లీ పీసీఓడి విమెన్లో ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్ ఇంకా ఎక్కువ చూస్తామన్నమాట. బట్ ఇఫ్ యువర్ ప్రెగ్నెన్సీ టైంలో విటమిన్ డి లో ఉంటే దే మే హ్యావ్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడం, జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అండ్ ప్రెగ్నెన్సీలో బీపీస్ ప్రాబ్లం రావడం, ప్రీ ఎక్లాంప్షియా, జెస్టేషనల్ హైపర్ టెన్షన్, లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టే అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట. థ్యాంక్ యూ.